వినిపిస్తుందండి. చెప్పండి. ఏంటి విజయమ్మ గారు లేక వైసీపీకి ఇబ్బందికరంగా మారింది అని సడన్గా మళ్ళీ ఈవిడేంటి లేఖతో ప్రత్యక్షమయ్యారు, అన్యాయం జరుగుతుంది మేనగోళ్ళకి మేనల్డ్కి అని ఆవిడ మాట్లాడు, ఇదేమైనా ఎఫెక్ట్ ఉంటుందా? దేవుడు సాక్షిగా అని చెప్తున్నది, 2 చేతులు జోడిస్తున్నది ఆవిడ. నేను ఇది అబద్ధం చెప్పట్లేదు సరే సార్, దాంట్లోనే ఆఖరి లైన్ లోనో ముందు లైన్ లోనో ఎక్కడో మీడియాలో దయచేసి పిచ్చి రాతలు రాయకండి, అందుకనే పిచ్చి రాతలు రాయకూడదనే మీలాంటి అడ్వకేట్లని అడుగుతున్నాం, దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటున్నాయని. ఎగ్జాక్ట్లీ సార్, ఇది ఆస్తుల వివాదం అండి. మనకి పోతా ఎన్టీ రామారావు గారు చేసిన మంచి పని ఏంటంటే, మా ఆడబిడ్డల కోసం తల్లిదండ్రుల ఆస్తిలో మగబిడ్డలతో సరి సమానంగా ఆడబిడ్డలు కూడా ఆస్తి హక్కు కలిగి ఉండాలని పోతా ఒక మహానుభావుడు మా కోసం చేసినటువంటి ఒక గొప్ప చట్టం అది. సో ఆ చట్ట ప్రకారం ఒకవేళ వీలునామా గనక రాజశేఖర రెడ్డి గారు రాయకపోతే షర్మిల గారికి జగన్ గారికి సరి సమానంగా ఆస్తులు వచ్చేస్తాయి. దాంట్లో విజయమ్మ గారు అలాగా బాధపడుతూ లేఖ రాయాల్సినటువంటి అవసరం లేదు, జగన్ గారిని అర్థించాల్సిన అవసరం అంతకంటేనూ లేదు. అది ఆయన స్వార్జితమా, అది పిత్రార్జితమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిపెండ్ అపాన్ ద సిస్టమ్. అది అంతా ఒక సివిల్ డిస్ప్యూట్ అన్నమాట. ఇక్కడ నిబద్ధతగా నువ్వు ఒక ముఖ్యమంత్రివి కదా, నా కొడుకువి కదా, నీ ఆస్తి నువ్వే ఇచ్చేయచ్చు కదా, అది సరి సమానంగా చేసేయచ్చు కదా అని విజయమ్మ గారు అడుగుతున్నారా? లేకపోతే నలుగురికి ఈక్వల్ గా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఉన్నారు కాబట్టి ఇవ్వండి అని అడగాల్సిన పని లేదు, అడగాల్సిన అవసరం లేదండి. ఒక సింగిల్ నోటీస్ ఇష్యూ చేసి ఇదిగో ఇది మీ నాన్నగారి కష్టార్జితం, దీంట్లో అందరికి సరి సమానం, అసలు తల్లిగా ఆవిడ ఉండగా ఆస్తి వివాదాలు రావండి. మోరోవర్ ఆస్తి వివాదాలే రావు. ఒకవేళ వచ్చినప్పటికీ లీగల్ గా నోటీసులు ఇచ్చుకుంటూ వాళ్ళని కోర్టులో ప్రజెంట్ చేస్తే, లాస్ట్ టైం ఒక కేసులో విజయమ్మ గారి మీద జగన్ గారు గెలిచారని వచ్చింది. ఒకవేళ షర్మిలమ్మ గారు గెలిస్తే మొత్తం ఆవిడకి, జగన్ గారు గెలిస్తే జగన్ గారికి. దీంట్లో విజయమ్మ గారు తన కొడుకుని అర్థించాల్సిన అవసరం లేదు సార్, షర్మిలమ్మ బాధపడాల్సిన అవసరం అంతకంటేనూ లేదు. ఇది ఒక లీగల్ ఆస్పెక్ట్ లో మనం చూస్తే ఆస్తి వివాదాల్లో మా నాన్నగారు ఇంత సంపాదించిన దాంట్లో మాకు ఉండాల్సిందే, ఆయన ఏమన్నా వీలునామా రాస్తే జగన్ గారు చూపించాలి, ఇదిగోండి మొత్తం నాకే ఇచ్చినాడు, షర్మిలమ్మకి పెళ్ళప్పుడే ఇచ్చేసినాడు, కట్న కానుకలు మా కళ్ళ ముందే ఎన్నో రకాలుగా ఆవిడకి చేయాల్సినటువంటి మంచి చర్యలు చేసేసినారు, ఇక ఇవ్వాల్సిన పని లేదు అని చాలా చోట్ల ఇప్పుడు మేము ఉన్నాం సార్. పెళ్లిగా కట్నంగా తెచ్చేసుకున్నాం, మిగతా ఉన్న ఆస్తులన్నీ మా తమ్ముడికే, మేము అడగము, మాకు ఇల్లుంది, మా నాన్నగారి పేరుతో ఇల్లుంది, కానీ మనం ఎలా అడుగుతాం? నా మంచి చెడులు పురుడు పుణ్యాలు అన్ని నా తమ్ముడు పోసినాడు కదా, మా నాన్నగారు లేకపోయినా నాకు ఇంట్లో సగం ఇవ్వు అని ఎవరన్నా సరదాగా అంటే చచ్చిచా పుట్టిల్లు అది బాగుండాలా, అది ఉంటే ఓ ముద్ద పోయి అన్నం తినొస్తాం, దాంట్లో మాకెందుకు, మా కష్టార్జితం మేము సంపాదించుకుంటామంటూ మా లాంటి వాళ్ళని చెప్తాం సార్. కాదు, ఇప్పుడు విజయమ్మ గారు లేక ఏంటి దాని సారాంశం ఏంటి మరి? ఆవిడకి తెలియదా? ఎవరో చెప్పుండ్రా సార్? ఆవిడకి రావాలనుకుంటే చక్కగా మీడియా ముందుకి వచ్చి ఆవిడ అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలిగింది సార్. ఈ లెటర్ సారాంశం ఏంటో, కింద స్టాంపులు సంతకాలు ఏంటో ఆవిడ కూడా బయటకు వచ్చి నేను బాధపడుతున్నాను, నేను ఉండగానే వీళ్ళందరికీ సమాన భాగాలు చెందాలి అని ఆవిడ ఒక్క మాట చెప్తే అయ్యేది కాదు సార్. ఇదంతా కోర్టులో తేలాల్సిన విషయం సార్. బాబ్రీ మసీదు కూడా మనం కోర్టులోనే తేలింది సార్. మన మంచితనంతో నరేంద్ర మోడీ గారు ఇవ్వడానికి లేదు, అది ఒక సివిల్ డిస్ప్యూట్, ఇది ఒక లీగల్ ఆస్పెక్ట్. సో దీంట్లో ఇది వాళ్ళ వ్యక్తిగత విషయాలు సార్. మీరు అన్నారు లేక అంటే నాకు రోసయ్య గారు గుర్తొచ్చారు సార్. రోసయ్య గారు ఒక రోజు మీరందరు వీడియోలో కూడా చూడొచ్చు, రోసయ్య గారు ఎన్టీ రామారావు గారు ఒక లెటర్ రాసినాడు చంద్రబాబు గారి మీద అంటూ, రోసయ్య గారు ఒక లెటర్ చదివినాడు. ఏవయ్యా ఒక వీడియో వేసి చూపిద్దాం అనుకున్న అవకాశం లేదు, ఒక లెటర్ రాసినాడు ఎన్టీ రామారావు, అది నేను చదవాలి అంటాడు. ఈ లెటర్ల ద్వారా ఏం జరుగుతుంది సార్? ఆ చంద్రబాబు గారు ఏంటో ప్రజలకు తెలుసు, జగన్ గారు ఏంటో ప్రజలకు తెలుసు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవి తేలాల్సింది కోర్టులో తేలాలా, కోర్టులో తేలితే బాగుంటది. సో అంతకుమించి దీంట్లో వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి మనం ఎక్కువ పోకూడదు. అంటే ఇది అడ్వకేట్ తో పంపించింది కదా, ఇది లేకంటే ఏదో మామూలు సోషల్ మీడియాలో పెట్టలేదు కదండి ఈమె. అదే సోషల్ మీడియాలో పెట్టకుండా మీకు ఎట్లా వచ్చింది? ఆవిడ అఫీషియల్ గా రిలీజ్ చేసిందే, ఏదో మీడియా ప్రత్యేకంగా కూడా కదా, అఫీషియల్ గా ఆవిడ ఒక లాయర్ ద్వారా ఇప్పించింది, అది కదా నేను అనేది సార్. దీంట్లో మీరు నేను చేసే మంచేమీ లేదు సార్, కాసేపు మన టైం పాస్ గా ముచ్చడించుకోవడం తప్ప కోర్టులో తేలాల్సింది కోర్టులో తేలాల్సింది కాదు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన అంశం అండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో జరుగుతున్న అంశం, అందుకని చర్చ. వేరే వాళ్ళదైతే అంత చర్చ కూడా రాదు, దీని మీద అంత డిస్కషన్ కూడా అవసరం లేదు.
అలా అయినప్పటికీ గతంలో చంద్రబాబు గారి విషయంలో 10 సార్లు ఇదే అసెంబ్లీలో చర్చలు జరిగినాయి సార్. దానివల్ల చంద్రబాబు గారికి ఒక్క ఓటు కూడా పోలా. మామకి వెన్నుపోటు పొడిచినారన్నారు. రోసయ్య గారు ఒక లెటర్ రాసినారు, ఒక వీడియో పెట్టినారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు, అదే మనోహర్ గారి తండ్రి, ఒక పెద్ద టీవీ డిబేట్ లో ఇప్పటికి నిన్నగాక మొన్న కూడా ఒక వీడియో ఇచ్చినారు. ఏమన్నా ఒక ఓటు తగ్గిందా? ఏమన్నా అభిమానులు సో వైసీపీకి ఏం ప్రాబ్లం లేదు, వైసీపీకి దీని వల్ల ఏ డ్యామేజ్ లేదంటారు రజనీ గారు, అంతేనా? ఉండదు సార్. ఉంటే చంద్రబాబు గారికి ఉండిందా? లేదు కదా. ఇప్పటికీ ఇస్తున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు మనోహర్ గారితో చెప్పి ఆయనతో మాట్లాడడం ఆపించచ్చుగా, ఆపలా. అరే ఆయన ఎవరో మాట్లాడినంత మాత్రాన నేనేమన్నా నా మామకి వెన్నుపోటు పొడిచినానా, పార్టీని ఆ కష్టకాలంలో నేను కాపాడినానంటూ చెప్పుకుంటారు చంద్రబాబు గారు. నాదెండ్ల మనోహర్ నారా ఫ్యామిలీ కాదు కదండి, నాదెండ్ల ఫ్యామిలీ అది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ విజయమ్మ గారు సొంత తల్లి సార్. ఎన్టీ రామారావు గారు సొంత మామే, రాసింది ఆయనే లెటర్, చదివింది రోసయ్య గారే. మీరు లైవ్ లో ఒకసారి చూసుకోండి. దాని వల్ల వాళ్ళ ఎలక్షన్ కి ఓటింగ్ కి ఇబ్బందులు ఉండదు.